Hi, hello, namaste. My dear all aspirants who have subscribed DRONACHARYA 2025. సో ద్రోణాచార్యన్స్ అందరికీ కూడా ముందుగా నా హార్ట్ఫుల్ విషెస్. మాకు తెలుసు మీరెంతో పేషెన్స్ తోటి నిరీక్షిస్తున్నారు ఎప్పుడెప్పుడు ద్రోణాచార్య బ్యాచ్లో మరి ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. మాకు తెలుసు కొంత జాప్యం జరిగింది, కానీ మీరు వేరు కాలేజీల్లో మీరు మీ బీటెక్ కోర్స్ జాయిన్ అయ్యి మరి అందులో సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ టైంలో మరి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న గ్యాప్ తీసుకున్నాం. కానీ మేము మీకోసమే ఆలోచిస్తూ ఉన్నాం, ఇది మాత్రం నిజం. మరి అతి త్వరలో మేము ద్రోణాచార్య 2025 గేట్ 2025 బ్యాచ్లో మరికి ఎవరైతే మరి అపీర్ అవుతున్నారో 2025కి వాళ్ళందరి కోసం కూడా కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ ముందుకు తీసుకొస్తున్నాం. ఇక మీద నుండి ప్రతిరోజు మీతో టచ్లో ఉంటాం. మరి ఈ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతుంది, మీరు దీనికి ఎలా సన్నద్ధం కావాలి, ఇక నుంచి మీ రోల్ ఎలా ఉండాలి అనేది ఈరోజు మీతోటి నేను షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే సో వీ నీడ్ టు డ్రీమ్ బిగ్. ఫస్ట్ యూ నీడ్ టు డ్రీమ్ బిగ్. డోంట్ బీ అఫ్రైడ్ టు డ్రీమ్ బిగ్. మరి స్వప్నించడం కోసం అంటే డ్రీమ్ ఒక గోల్ పెట్టుకోవడం కోసం మీరు ఏమాత్రం కూడా సంకోచించకండి. సో సెట్ ఎ బిగ్ గోల్స్, మంచి గోల్స్ని మీరు సెట్ చేసుకోండి. సో వీ నీడ్ టు బీ యూనిక్. సో మనం 10 మందిలో ఒక విభిన్నంగా ఉండాలి, మనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ మరి ఏర్పరచుకోవాలంటే డెఫినెట్గా కష్టపడాలి. సెట్ ఎ బిగ్ గోల్ అండ్ నోబుల్ గోల్ అండ్ వర్క్ ఫర్ ఇట్. So definitely if you plan and focus on it, so definitely you are going to achieve it. మనం ఏదైతే మరి గోల్గా సెట్ చేసుకుంటామో దాని గురించే ఆలోచిస్తూ దానికోసమే పనిచేస్తూ మన ఎనర్జీ మొత్తం దాని మీద పెడితే డెఫినెట్గా మనం సాధిస్తాం. సో మన చుట్టూతో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉన్నాం. డైలీ కూడా ఎంతోమంది మరి అచీవర్స్ చూస్తున్నాం, వాళ్ళ లైఫ్ స్టోరీని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇంతమంది నుంచి ప్రేరణ పొంది ఇన్స్పైర్ అయ్యి మనం ఈరోజు మన జీవితాన్ని మనం సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చేసింది. మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక ముందు ప్రతి క్షణంలోనూ ప్రతి సందర్భంలోనూ మీ ముందు నడుస్తాం. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, కొంత గ్యాప్ అయితే మెయింటైన్ చేసిన మాట నిజమే. కారణం ఏంటంటే మీరు ఆ బీటెక్ కరిక్యులంలో ఆ ఉన్న ఎన్విరాన్మెంట్కి ముందుగా మీరు సో అలవాటు పడాలి. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంతవరకు మేము వెయిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకోసం మేము కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ని మేము రూపొందించాం. ప్రతి ఒక్కరు కూడా గేట్ 2025కి అపీర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ కూడా మరి చాలా సీరియస్గా తీసుకోవాలి. వి విల్ గైడ్ యూ, వి విల్ మెంటర్ యూ, విల్ కౌన్సిల్ యూ. ప్రతి దాన్ని మేము గైడ్ చేస్తూ ఉంటాం. మీరు చేయవలసింది యూ నీడ్ టు జస్ట్ ఫాలో ఇట్. సో మీరు ఆల్రెడీ మన ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూస్తుంటారు. మన యాప్లో మనం ఏ విధంగా ఈ సబ్జెక్ట్ రికార్డెడ్ వీడియోస్ని మనం రూపొందించాం. కంట్రీలో ఎక్కడా లేని విధంగా చాలా కాంప్రహెన్సివ్గా చాలా డీటెయిల్డ్గా మనం లెక్చర్ వీడియోస్ని రికార్డ్ చేసి అందులో ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మీరు డైలీ ఒక 3 నుంచి 5 గంటల సమయాన్ని కేటాయించండి. ఆ సబ్జెక్ట్ వీడియోస్ని మీరు చూస్తూ మీరు నోట్స్ రాసుకోండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఏ ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వద్దు. మీరు వీడియో మిస్ అయితే ఒక మంచి కంటెంట్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డైలీ ఈ ప్రిపరేషన్ కోసం మేము మెన్షన్ చేసిన టైం 3 to 5 hours కేటాయించండి. దేని మీద అయితే మనం టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ తాలూకు సబ్జెక్ట్ వీడియోస్ని మీరు వాచ్ చేయండి, నోట్స్ రిఫర్ చేయండి. తర్వాతకి మనం ఆల్రెడీ లాస్ట్ 25-30 years నుంచి అడిగినటువంటి గేట్ PYQs, ESC PYQs, జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ PYQs, UPSC PYQs, ఇంకా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్, వీటన్నిటి క్వశ్చన్స్కి ఈ సొల్యూషన్స్ కూడా మనం రికార్డ్ చేసి ఉంచడం జరిగింది. వాటిని కూడా వాచ్ చేయండి. ఒక టాపిక్ని పర్ఫెక్ట్గా మీరు వాచ్ చేసి ఆల్ PYQs సాల్వ్ చేసిన తర్వాతనే మీరు ఈ టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. మీరు కనుక ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా గేట్ని క్రాక్ చేస్తారు. మీరు నిజంగా హోల్ హార్టెడ్గా సిన్సియర్గా గేట్కి ప్రిపేర్ అవుతే ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినట్టే. సో చూడండి, లక్కీలీ సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి విస్తారంగా ఉన్నాయి. సో రీసెంట్గా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి టీఎస్ ఎస్పీడిఎస్ఎల్, రీసెంట్గా టీఎస్ జెన్కో నోటిఫికేషన్. సో ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. నిజం చెప్పాలంటే ట్రిపుల్ డిపార్ట్మెంట్ ట్రిపుల్ కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజానికి అదృష్టవంతులు. హైయెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నటువంటి బ్రాంచ్, ఏకైక బ్రాంచ్ ఏదంటే నేను అన్డౌటెడ్లీ ఘంటాపదంగా చెప్తాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక మీరు మీ బ్రాంచ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీరు ఇక నుంచి టైంని సద్వినియోగం చేసుకోండి. ప్రిపరేషనే మీ పరమావధిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ని మాత్రం ఏ మాత్రం భంగం వాటిల్లకూడదు. సో ఆ విధంగా మీ హార్ట్, మీ ఎనర్జీ, మీ ఫోకస్, కంప్లీట్ థింగ్స్ అనేవి మీ సబ్జెక్ట్ లెర్నింగ్ మీద ఉండాలి. ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఎంత టిపికల్గా ఉండాలంటే మీకు ఏది గుర్తు రావద్దు. యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ ద థింగ్స్. నో స్పోర్ట్స్, నో ఎంటర్టైన్మెంట్, నో ఫంక్షన్స్, ఏవి వద్దు. లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు వీటిని పక్కన పెట్టండి. నీ లైఫ్లో నువ్వేంటో ఈ ప్రపంచానికి పరిచయం చేయాలంటే కొంతకాలం నువ్వు నిశ్శబ్దం వహించక తప్పదు. సో తెలుసు, ఎప్పుడు కూడా ఒక గొప్ప విజయం అనేది ఒక నిశ్శబ్దంగానే వస్తుంది. సో కాబట్టి ప్లీజ్ కాంకర్ అండ్ అచీవ్ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ ఎ కూల్ సైలెన్స్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇవాళ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇప్పుడు త్రూ గేట్ ద్వారా అనేకమైనటువంటి పిఎస్యూస్లో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో మనకి జాబ్స్ ఆఫర్ చేయబడుతూ ఉన్నాయి. సో ప్రెస్టీజియస్ ప్రామినెంట్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఐఓసిఎల్, వీటన్నిటిలో కూడా మనకి పిఎస్యూస్ ద్వారా వస్తున్నాయి. పైగా పిఎస్యూస్ స్పెషల్గా కూడా రిక్రూట్మెంట్స్ నిర్వహిస్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మినీరత్న, నవరత్న, ఈ విధంగా చూస్తే నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి మరి క్యాండిడేట్స్కి రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్ పోస్టుల కోసం, టెక్నికల్ ఇంజనీర్స్ కోసం, ఈ పోస్ట్ అన్నిటి కోసం ప్రతి సంవత్సరం కూడా 100 పోస్ట్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా నువ్వు అటెంప్ట్ చేయాలంటే సబ్జెక్ట్ లెర్న్ చేసి నువ్వు సన్నద్ధంగా ఉండాలి. సో అది ఈ సమయం. 2025 మీ బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేలాగా ప్రతి ఒక్కరికి ఒక్క జాబ్ కాదు, మల్టిపుల్ జాబ్స్ మీ చేతిలో ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అదే సమయంలో మేము కూడా కాన్ఫిడెంట్గా మీతోటి వర్క్ చేయించడం కోసం, దాంతోపాటు మీతో వర్క్ చేయడం కోసం మేము కూడా అహోరాత్రులు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ మన కంటెంట్ని ఇంకా మెరుగుదిద్దడం కోసం మన ఫ్యాకల్టీ ఇక్కడ ఈ సాయిమేధ కోటి హైదరాబాద్ ఫ్యాకల్టీ నిరంతరం శ్రమిస్తుంది. మేము మాత్రం ఇక్కడ ఖాళీగా ఏమీ లేము. ఎప్పుడు ఏదో ఒక టెస్ట్ సిరీస్ రూపొందిస్తూనే ఉన్నాం. మన కంటెంట్ని ఇంకా ఎన్లైటన్ చేస్తున్నాం, ఎన్హాన్స్ చేస్తున్నాం. ఇదంతా కూడా మీకోసమే. సో మై పర్సనల్ అప్పీల్ అండ్ రిక్వెస్ట్ ఈజ్ టు యూ, మీరందరూ కూడా ప్రతి టెస్ట్ రాసే ముందు కంప్లీట్గా ఆ కాన్సెప్ట్ని మీరు సంబంధించిన వీడియో చూసి నోట్స్ రాసుకొని రెఫర్ చేసి పీవైక్యూ సాల్వ్ చేసి 360 డిగ్రీస్లో మీరు ప్రిపేర్ అయ్యి టెస్ట్ రాయండి. నిజంగా మీరు ప్రతి టెస్ట్ సిరీస్కి కనుక ఓ పర్ఫెక్ట్ ప్రిపరేషన్తో కనుక అటెంప్ట్ చేసినట్లయితే సో డెఫినెట్గా ఇట్ మీన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు మూవ్ వెరీ క్లోజ్ టు ది గేట్. నిజంగా నువ్వు పరిశ్రమిస్తే, కష్టపడితే గేట్ని చాలా సులువుగా నువ్వు సాధించవచ్చు. అదే సమయంలో నువ్వు గేట్ని మాత్రం ఏమాత్రం చులకం చేసి పక్కన పెట్టిన ఈజీగా తీసుకున్నా నువ్వు దాన్ని ఎప్పటికీ కూడా సాధించడం. నీ చుట్టూ నీ సరౌండింగ్స్ అంతా కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో నింపుకోండి. మీరు మాట్లాడే ఫ్రెండ్స్ అయితేనేమి, మీరు స్పెండ్ చేసే ఎన్విరాన్మెంట్ అయితేంది, నీ చుట్టూ కూడా ఒక తెలియని పాజిటివిటీ ఉండాలి. అది నీకు తెలియకుండానే ప్రతి నిమిషం నీ గోల్ వైపుకి నడిపిస్తుంది. ఏ ఒక్క క్షణం కూడా వృధా కానియకుండా కాపాడుతుంది. మై డియర్ ఆస్పిరెంట్స్, మనం ఒక విజయం సాధించాలంటే మన పరివర్తన, మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ అనేది ఒక చేంజ్ అవ్వాలి. సో మీరు ఈరోజే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం డెసిజన్ తీసుకోండి. సెట్ యువర్ సెల్ఫ్, డ్రీమ్ బిగ్, రైట్? సో
మీ మీరు కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారని బలంగా నమ్మండి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీస్. మీలో ఉన్న టాలెంట్ని నమ్మండి. ఫస్ట్ మీకు తెలియదు, మీలో తెలియని ఒక ఏమంటారు ఒక నిగూఢమైన శక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కష్టపడితే వాళ్ళు అచీవర్ కావాలి. ఇప్పుడు మీరు యాస్పిరెంట్స్గా ఉండొచ్చు, ఫ్యూచర్లో అచీవర్స్ అవుతారు. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రతి సందర్భంలో ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి, సో ఎలా స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి, ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి సో ఇక ముందు సో రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాం. సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ద్రోణాచార్య ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఒకవేళ కనుక ఈ వీడియో వాచ్ చేయకపోయినా వీడియో వాచ్ చేయమని చెప్పండి. సో ఇక ద టైమ్ హ్యాస్ బీన్ అరైవ్డ్. సో నో నీడ్ టు వేస్ట్ ఏ సింగిల్ సెకండ్. ఇక వృధా చేసే సమయం కాదు ఇది. ఇప్పుడు రైట్ టైం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరూ కూడా మరి సీరియస్గా ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఈ రోజు మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే, మనం టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ అంటే ప్రతి టాపిక్లోను, ప్రతి చాప్టర్లోను, ప్రతి కార్నర్ టచ్ చేస్తూ మరి మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అది మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మరి ఒక రియలిస్టిక్ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ మీ ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీ ప్రిపరేషన్కి, మీ సబ్జెక్ట్ ఏమంటారు ఇన్డెప్త్ అసెస్మెంట్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో కానీ సిన్సియర్ రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నాను, ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ రాయడం అనేది నిజంగా అది సెల్ఫ్ మేడ్ మిస్టేక్ అవుతుంది. మీరు అటువంటి సెల్ఫ్ మేడ్ మిస్టేక్ చేయరని మేము బలంగా నమ్ముతున్నాం. సో ఇంకా కూడా ద్రోణాచార్యన్స్ అందరికీ కూడా మెటీరియల్ అంటే ఏ టెస్ట్లు ఎలా అందించాలి, సో మీకు కీ పాయింట్స్ ఏమన్నా బ్రీఫ్ టాపిక్ వైజ్గా ఏమి ఇవ్వాలి, అవన్నీ కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. అతి త్వరలో మీకోసం మేము ఏం చేయబోతామో వాటిని తెలియజేస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో ఈరోజు ఈ డీసీ మెషిన్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన వెరీ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ భానుప్రకాష్ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానికంటే ముందుగా మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో మనం ఈరోజే మనం ఒక ప్లెడ్జ్ తీసుకుందాం. ఏమని ప్లెడ్జ్ తీసుకుంటే, నేను ఖచ్చితంగా 2025 ఇయర్ గడిచేలోగా నేను ఖచ్చితంగా ఒక మంచి జాబ్ కొడదాన్ని. మీరైతే ఒక జాబ్ కాదు, మీ మనస్ఫూర్తిగా ఏంటంటే మన ద్రోణాచార్య స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మల్టిపుల్ జాబ్స్ సాధించాలని చెప్పేసి మేము బలంగా అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ఫాలో అవ్వండి. సో మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అవేర్ చేస్తూ ఎప్పటికప్పుడు మీలో పాజిటివిటీని తీసుకురావడం కోసం, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం, మీ సబ్జెక్ట్ లెర్నింగ్ ప్రాసెస్లో మీకు హెల్ప్ ఇవ్వడం కోసం ఎప్పుడు కూడా మీ ముందుకు వస్తాం, మీతో మా వ్యూస్ షేర్ చేసుకుంటూ ఉంటాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సార్ వచ్చి షెడ్యూల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మై సెల్ఫ్ ఏఎన్ఆర్ సార్, సాయిమేధ కోట, హైదరాబాద్. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. Hello everyone, welcome to Saimedha Koti, Hyderabad. So in this session, I would like to discuss about test series of DC machine for DRONACHARYA batch 2025. So ఈ బ్యాచ్ ద్రోణాచార్య బ్యాచ్ మేము లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ ఈ ద్రోణాచార్య బ్యాచ్ ద్వారా జాయిన్ అయ్యి ద కోర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మీరు ఈ ప్రిపరేషన్ ద్వారా ద 2025లో జరిగే గేట్ ఎగ్జామ్ కానీ, అదేవిధంగా పిఎస్యూస్ అంటే గేట్ ద్వారా సక్సెస్ఫుల్గా మీరు గేట్ మంచి ర్యాంక్ వస్తే సో గేట్ ద్వారా కొన్ని జాబ్స్ ఉంటాయి. జాబ్స్ బిహెచ్ఎల్ కానివ్వండి, ఎన్టీపీఎస్సి, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బార్క్, సో ఇవన్నీ కూడా గేట్ ద్వారానే ద ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో మీకు ఇవే జాబ్స్ కాకుండా సో మీరు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత 2025లో ద స్టేట్ ఎలక్ట్రిసిటీ జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఆ జెన్కో కావచ్చు, ద నెట్ ట్రాన్స్కో కావచ్చు, లేకపోతే డిస్కమ్స్ కావచ్చు. సో ఇలా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ ఎగ్జామ్స్ కోసం మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది సో మీరు ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ రాస్తే మీకు తెలుస్తుంది. అంటే మీకు ప్రిపరేషన్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా వెళ్తుంది, లేకపోతే ఇంకా ఎక్కడైనా ల్యాగ్ ఉన్నారా, సో ఇంకా ఏమన్నా కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలా
అనేది మీరు ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ రాస్తారో అప్పుడే మీకు తెలుస్తుంది. సో ఈ గేట్ ఎగ్జామ్ గురించి కానీ తర్వాత ఈ బ్యాచ్ ఎలా ఓరియంటేషన్ ఎలా చదవాలనేది మనకు నాగరాజ్ సార్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు నేను మీకు టెస్ట్ సిరీస్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలా, సో నేను డీసీ మిషన్ ద టెస్ట్ సిరీస్ అనేది ఏ డేట్స్లో ఉంటుంది, ఆ టెస్ట్ సిరీస్ నువ్వు ఎలా అటెంప్ట్ చేస్తే నీకున్న నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ద్రోణాచార్య బ్యాచ్ 2025. సో ఈ బ్యాచ్ ద్వారా మీరు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రాసే ఎగ్జామ్స్ అనేది సో గేట్ రాయొచ్చు, అదేవిధంగా పిఎస్యూస్ రాయొచ్చు. సో పిఎస్యూస్ కాకుండా స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎగ్జామ్స్ అనేది జెన్కో, ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ అనేది రాయొచ్చు. సో ఇక టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో టెస్ట్ సిరీస్ అనేది తీసుకుంటే సో డీసీ మిషన్ కొరకు టెస్ట్ సిరీస్ నేను షెడ్యూల్ వేసాను. సో టెస్ట్ ఆల్రెడీ మీకు యాప్లో చూసి ఉండొచ్చు మీరు ప్రిపరేషన్ అవుతున్నప్పుడు. సో 10 టాపిక్స్ డీసీ మిషన్ మొత్తం కూడా 10 టాపిక్స్ డివైడ్ చేశాను. సో 10 టాపిక్స్లో ద 10 టెస్ట్ అనేది నేను కండక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ టెస్ట్ 1, ద టెస్ట్ 1 అనేది టాపిక్ ఏంటంటే ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మిషన్. సో డీసీ మిషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ పైన నీకు టెస్ట్ ఉంటుంది. సో డీసీ మిషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, సపోజ్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్స్, దిస్ ఇస్ ద ఆపరేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డీసీ మిషన్ అండ్ ఆల్సో వర్కింగ్ ఆఫ్ ద దిస్ వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద జనరేటర్ కానీ, ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద మోటార్ కానీ, వర్కింగ్ ఆఫ్ ద మోటార్ డీసీ మోటార్, వర్కింగ్ ఆఫ్ ద జనరేటర్స్, అదేవిధంగా ఈఎంఎఫ్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ద ఈఎంఎఫ్, ద ఈక్వేషన్ ఆఫ్ ద జనరేటర్ అండ్ టార్క్ ఈక్వేషన్స్ ఆఫ్ ద జనరేటర్స్. సో ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ కిందకు వస్తాయి. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ పైన కంపల్సరీ ఏ ఎగ్జామ్లో అయినా క్వశ్చన్ ఉంటుంది. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటుందంటే ఒకటి ఆపరేటింగ్ ప్రిన్సిపల్ కావచ్చు, వర్కింగ్ ఆఫ్ జనరేటర్ కానీ, వర్కింగ్ ఆఫ్ మోటార్ కానీ, అదేవిధంగా ఈఎంఎఫ్ ఈక్వేషన్, టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ద డీసీ మిషన్. సో ఈ కాన్సెప్ట్స్ పైన 1 టెస్ట్ ఉంటుంది, టెస్ట్ నెంబర్ 1. సో ఆ టెస్ట్ ఎప్పుడంటే 18/10/2023. సో మీరు చదివిన నాలెడ్జ్ సో నీకు ఎంతవరకు నువ్వు క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతున్నావు. సో మీకు యాప్లో కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో పీవైక్యూ ఆఫ్ గేట్, పీవైక్యూ ఆఫ్ ఈఎస్సి, పీవైక్యూ ఆఫ్ యూపీఎస్సి అండ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆఫ్ ద పిఎస్ బిమ్రా టెక్స్ట్ బుక్స్. సో ఈ క్వశ్చనే కాకుండా అదే అదర్ స్టేట్ పీవైక్యూస్ పిఎస్సి క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఈ క్వశ్చన్స్ పైన అంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఓన్గా ఒక పేపర్ తయారు చేసి మీకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. సో ఈ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 18/10/2023. నెక్స్ట్ ద టెస్ట్ నెంబర్ 2. సో దాని తర్వాత మీరు అనదర్ కాన్సెప్ట్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డీసీ మిషన్. సో ఈ కన్స్ట్రక్షన్లో సో మీకు సపోజ్ టెర్మినాలజీ పైన క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద టెర్మినాలజీ ఆఫ్ ద ఆర్మేచర్ వైండింగ్, ఓకే, అండ్ ద పార్ట్స్ ఆఫ్ ద డీసీ మిషన్. వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డీసీ మిషన్? So such as pole core, pole shoe and brushes, okay, field winding, armature winding. So armature winding అనేది lap winding and wave winding. So what are the difference between the lap winding and wave winding పైన క్వశ్చన్ ఉంటాయి. So what are the designing specification and the designing specifications of the wave winding and also lap winding. So ఇలా క్వశ్చన్స్ అనేవి సో దీనిపైన సో ల్యాప్ అండ్ వేవ్ వైండింగ్ పైన ఎక్కువ పాసిబుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకవేళ ఆ క్వశ్చన్ పార్ట్నర్ ఎలా అంటే సో ఒకవేళ బ్రషెస్ ఉందనుకోండి, బ్రష్ రిమూవ్ చేస్తే జనరేటెడ్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, పవర్ ఎలా ఉంటుంది. సో దీనిపైన ఒక క్వశ్చన్స్ తయారు చేశాను, దీనిపైన మీకు టెస్ట్ ఉంటుంది ఎక్కువగా. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ అదే టెస్ట్ నెంబర్ 3 అనేది ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్ ఆఫ్ ద డీసీ మిషన్. ద టెస్ట్ డేట్ ఎప్పుడంటే ఇక్కడ 4 డేస్ గ్యాప్ ఇచ్చాను. సో మీరు 4 డేస్లో ప్రిపేర్ అయ్యి ద ఫస్ట్ టాపిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ద సెకండ్ టాపిక్ 4 డేస్ చదవండి. ద 4 డేస్లో మీరు చదవాల్సింది ఏంటి, ద థియరీ క్లాసెస్ మనం ఎప్పుడైతే యాప్లో మేము ప్రొవైడ్ చేసామో సో దానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మీరు అవన్నీ కూడా చదివిన తర్వాత మళ్ళీ టెస్ట్ 2కు రండి. ద టెస్ట్ 2 ప్రిపరేషన్ 4 డేస్ టైం ఉంది. ఈ 4 డేస్లో ఒకసారి మళ్ళీ మీరు ఇంతకుముందు చదివినా కూడా ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి. ద రివిజన్ చేసి సో టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 22nd and 10th ఆఫ్ దిస్ మంత్, ద 10th 2023.
సో ఈ టెస్ట్ తర్వాత అంటే ఈ సెకండ్ టెస్ట్ తర్వాత థర్డ్ టెస్ట్ తీసుకుంటే ద టాపిక్ టెస్ట్ నెంబర్ 3 అండ్ టాపిక్ ఏంటంటే ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యూటేషన్ ఆఫ్ ద డీసీ మిషన్. సో ఈ రెండు టాపిక్ కూడా కామన్ టాపిక్సే, అంటే సో ఈ రెండింటికి కూడా సిమిలారిటీస్ ఉంటాయి. క్వశ్చన్లో కూడా ఒకసారి కమ్యూటేషన్ పైన కానీ ఆర్మేచర్ రియాక్షన్ పైన కానీ ద క్వశ్చన్స్ సేమే ఉంటాయి, బట్ దెర్ ఈస్ సమ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఆర్మేచర్ రియాక్షన్ కమ్యూటేషన్ ఆల్సో. అంటే ఒక వాట్ ఆర్ ద మెథడ్స్ టు ఇంప్రూవ్ ద ఆర్మేచర్ రియాక్షన్ and what are the methods to improve the commutation, what are the methods to nullify armature reaction effect in this DC machine. సో దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకవేళ ఈ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే 25/10/2023 రోజు, అంటే ఈ టెస్ట్కు తర్వాత ఎగ్జాక్ట్లీ 3 days గ్యాప్ ఉంది. సో ఈ 3 days తర్వాత ఈ టాపిక్ చదవండి, తర్వాత మీరు మీకు చదివిన నాలెడ్జ్తోని ఒకసారి మళ్ళీ మీరు టెస్ట్ రాస్తే సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనాలిసిస్ కూడా తెలుస్తుంది. సో ఆ మార్క్స్ని బట్టి సో మళ్ళీ నువ్వు ఇంకా ఇంప్రూవ్ కావాలా లేకపోతే ఇంకొకసారి రివిజన్ చేయాలనేది నీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వన్ ద టైప్స్ ఆఫ్ ద డీసీ జనరేటర్. సో టెస్ట్ నెంబర్ 4 ఈజ్ ఏ టైప్స్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్. సో ఈ టెస్ట్ డేట్ ఏంటంటే 28/10/2023 రోజు, అండ్ టెస్ట్ నెంబర్ 5 ఈజ్ అ టైప్స్ ఆఫ్ ద డీసీ మోటార్, అండ్ టెస్ట్ డేట్ ఈజ్ ద 31/10/2023. సో టైప్స్ ఆఫ్ ద డీసీ జనరేటర్స్లో సో కంప్లీట్ క్లాసిఫికేషన్ అంటే సిరీస్ జనరేటర్, షంట్ జనరేటర్, కంపౌండ్ జనరేటర్. ఇన్ కంపౌండ్లో కూడా లాంగ్ షంట్ కంపౌండ్, షార్ట్ షంట్ కంపౌండ్, అండ్ క్యుములేటివ్ కంపౌండ్ అండ్ డిఫరెన్షియల్ కంపౌండ్. సో డిఫరెన్షియల్ కంపౌండ్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. సో లెవెల్ కంపౌండ్, అండర్ కంపౌండ్ అండ్ ద ఓవర్ కంపౌండ్ జనరేటర్స్. ఒక దీనిపైన క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఎలా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ how does voltage build up in the shunt generator, series generator and compound generator, separate excited generators paina. So what are the conditions to build up of voltage in the self excited generators, and also voltage equation and power equations, current equations paina. And next one the comparisons between shunt generator and the series generators paina ee questions untai. So next gate lo ekkuva adige topic paina questions endante the test number 5. So that is the topic name is the types of the DC motor. So gate lo DC machine lo compulsory ade question types of the DC motors paina. So repeated ga question adugutadu. So ee test adi andukani nenu oka test types of the DC machine ani cheyakunda the types of the DC generator paina oka test, the types of the DC motors paina oka test. The types of the DC generators paina test eppudante 28/10/2023 and types of the DC motors paina test eppudante 31/10/2023. అదే విధంగా టెస్ట్ నెంబర్ 6 తీసుకుంటే సో కాన్సెప్ట్స్ ఆఫ్ ద బోత్ జనరేటర్స్ అండ్ మోటార్స్. అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే జనరేటర్స్ టైప్స్ పైన, మోటార్ టైప్స్ పైన సపరేట్ టెస్ట్లు ఉన్నాయి. కొన్ని కాన్సెప్ట్లో రెండు కాన్సెప్ట్ కలిపి ఒక క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఆ క్వశ్చన్ టెస్ట్ ఏంటంటే టెస్ట్ నెంబర్ 6 ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద బోత్ జనరేటర్స్ అండ్ మోటార్. అంటే జనరేటర్ డేటా ఇచ్చి ద మోటార్ పైన క్వశ్చన్ అడుగుతాడు, అదేవిధంగా మోటార్ పైన డేటా ఇచ్చి జనరేటర్ పైన క్వశ్చన్ అడుగుతాడు. అలా రెండు డేటా ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద జనరేటర్ టు ద మోటార్ స్పీడ్, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఫ్లక్స్ ఆఫ్ ద జనరేటర్ టు ద ఫ్లక్స్ ఆఫ్ ద మోటార్, అండ్ percentage reduction in the flux, percentage reduction in the speed, percentage reduction in the back induced EMF. సో ఇలాంటి క్వశ్చన్ అంటే ఈ కాన్సెప్ట్ కూడా సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ టెస్ట్ డేట్ 3/11/2023 వరకు 23 ఉంటాయి. ఇక్కడ గ్యాప్ కూడా ఉంది మీకు. సో ఎప్పుడు సపోజ్ 31 తర్వాత మళ్ళీ 3 days తర్వాత టెస్ట్ ఉంది. ఆ 3 days నువ్వు ఆ వీడియోస్ ప్రిపేర్ అయితే నువ్వు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయొచ్చు. సో నువ్వు 20 మార్క్స్ ఎగ్జామ్లో నువ్వు 20 మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు ఇవన్నీ టెస్ట్ రాసేటప్పుడు నీ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది నీకు, దాని తర్వాత నీకు కాన్ఫిడెంట్ కొంచెం బూస్ట్ అవుతుంది, నెక్స్ట్ ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ద టెస్ట్ నెంబర్ 7 ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డీసీ మిషన్. సో క్యారెక్టరిస్టిక్స్ పైన కూడా అంటే అప్లికేషన్ కావచ్చు, అప్లికేషన్స్ ఆఫ్ ద జనరేటర్ కానీ, అప్లికేషన్స్ ఆఫ్ ద మోటార్స్, అండ్ ఆల్సో స్పీడ్ రెగ్యులేషన్ కానీ, వోల్టేజ్ రెగ్యులేషన్, అండ్ కర్వ్స్ ద లోడ్ కర్వ్స్, నో లోడ్ కర్వ్స్, వేరియేషన్ ఆఫ్ ద టార్క్ వర్సెస్ ఆర్మేచర్ కరెంట్, and speed versus armature current, and the speed versus torque characteristics of the DC motor,
ఒకలా కంప్లీట్ కర్వ్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ ద సూటబుల్ మోటార్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ పైన థియరిటికల్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో థియరిటికల్ క్వశ్చన్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమేటిక్. 1 మార్క్ క్వశ్చన్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డీసీ మిషన్స్ పైన. సో ఇక్కడ కూడా ద 3 days గ్యాప్ ఉంది. సో టెస్ట్ ఏంటంటే డేట్ ఏంటి 6th 11th and 2023. అండ్ నెక్స్ట్ టెస్ట్ నెంబర్ 8 ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద డీసీ మోటార్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ద 2 marks అడిగే క్వశ్చన్ ఏంటంటే టాపిక్లో డీసీ మిషన్లో ఒకటి టైప్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్ అండ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద డీసీ మోటార్. సో ఈ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది 9th 11 2023 రోజు. సో ఇక్కడ కూడా 3 days గ్యాప్ ఉంది. సో ఈ 3 days గ్యాప్లో మీరు ప్రిపేర్ అయితే టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా. సో అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోవచ్చు, అంటే నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, సో నేను ఇంకా ఏ ఏరియాలో వీక్ ఉన్నాను, కాన్సెప్ట్ ఇంకా ఎక్కడ డెవలప్ చేయాలా, సో ఎక్కడ నాకు ఇంకా అర్థం కాలేదు, ఇవన్నీ పాయింట్స్ కూడా నీకు తెలుస్తాయి. వాళ్ళ టెస్ట్ అటెంప్ట్ చేయకుండా ఓన్లీ నువ్వు చదవడం వల్ల ఏమవుతుందంటే సో నీ నాలెడ్జ్ అనేది నీకు ఎంతవరకు వచ్చింది, నువ్వు ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేవి నీకు తెలియదు. సో ఎప్పుడైతే మీరు సో టెస్ట్ అటెంప్ట్ చేస్తారో మీకు అప్పుడు తెలుస్తుంది, అంటే నీ దగ్గర ఎంత కాన్సెప్ట్ ఉంది, నీకున్న కాన్సెప్ట్తోని ఒకవేళ గేట్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలవా లేదా అనేది సో నువ్వు టెస్ట్ సిరీస్ రాసినప్పుడే తెలుస్తుంది. ఒకవేళ టెస్ట్ సిరీస్ రాయకుండా ఉంటే సో నీకు జరిగేది ఏమంటుందంటే నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్ పైన, కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది కొంచెం లెస్ ఉంటాయి. సో దానికి మనం ఏం చేయాలా, ఎప్పుడైతే మనం టెస్ట్ రాసేటప్పుడు సో నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు అనేది నీకు తెలుస్తుంది. సో ఎక్కడైతే వీక్ ఉన్నావో సో నువ్వు మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అందుకని ద టెస్ట్ అనేది కూడా సో 11 టెస్ట్ నేను కండక్ట్ చేస్తున్నాను. 11 టెస్ట్ అనేది కంప్లీట్గా చాప్టర్ వైజ్గా 10 టెస్ట్, ఒకటి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ 10th టెస్ట్ 9th టెస్ట్ ఏంటంటే బ్రేకింగ్ అండ్ స్టార్టర్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్. సో బ్రేకింగ్ కండిషన్స్ ఏంటి, సో బ్రేకింగ్ కరెంట్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, ద రెసిస్టెన్సీ టు లిమిట్ ద బ్రేకింగ్ కరెంట్ అనే దానిపైన, ద స్టార్టర్స్ పైన క్వశ్చన్స్. ఇక్కడ టెస్ట్ అది ఎప్పుడంటే 12th 11 2023 అండ్ స్పీడ్ కంట్రోల్ అనేది 9th 11 2023 రోజు. అండ్ ఫైనలీ టెస్ట్ నెంబర్ 10 ద లాసెస్ ఎఫిషియన్సీ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద డీసీ మిషన్. సో ఇది కంప్లీట్ కామన్ టాపిక్, లాసెస్ పైన కానీ ఎఫిషియన్సీ కానీ టెస్టింగ్ ఆఫ్ ద డీసీ మిషన్. సో ఈ టెస్ట్ డేట్ ద 15th 11 2023. సో నా ఈ టెస్ట్ అన్నీ కూడా చాప్టర్ వైజ్ టెస్ట్, అంటే టాపిక్ వైజ్ టెస్ట్. సో ఇక్కడ డీసీ మిషన్ టెస్టింగ్ అని చెప్పి టెస్ట్ అనేది ఒక డీసీ మిషన్ పైన ఒక 4 టెస్ట్ అట్లా ప్రాల్ చేయలేదు మేము. సో మైక్రో లెవెల్లో ద క్వశ్చన్ ఎలా అడుగుతాడు, సపోజ్ నీకు ఇక్కడ టాపిక్స్ అనేది నేను డివైడ్ చేశాను. టాపిక్ 10 సపోజ్ ఇక్కడ 10 టాపిక్స్ ఉన్నాయి. సో ప్రతి టాపిక్స్ పైన 20 మార్క్స్కు టెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 10 టాపిక్స్ అంటే 200 క్వశ్చన్సే మేము ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాం. సో మీరు ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయినా కూడా సో మీరు ఎంతవరకు అంటే మై ఎయిమ్ ఈజ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ వెదర్ యు ఆర్ ఇన్ ద రైట్ అప్రోచ్ ఆర్ నాట్. ఒకవేళ నువ్వు రైట్ అప్రోచ్ లేకపోతే సో నువ్వు మళ్ళీ ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది నేను ఇంకొక వీడియో ద్వారా మీకు చెప్తాను. అదేవిధంగా నువ్వు కరెక్ట్ అప్రోచ్లో ఉన్నప్పుడు సో ఇంకా నాలెడ్జ్ని ఎలా డెవలప్ చేయాలనేది కూడా ఇంకొక వీడియో ద్వారా మీకు నేను చెప్తాను, ఈ డీసీ మిషన్లో ఎలా వెళ్ళాలనేది. సో ఫైనల్గా గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద టెస్ట్ నెంబర్ 11 డీసీ మిషన్ గ్రాండ్ టెస్ట్. అది 17th 11 2023 రోజు ఉంటాయి. సో అది ఇందులో గ్రాండ్ టెస్ట్లో అన్ని టాపిక్స్ కలిపి సో ద కంప్లీట్ సో ఫ్రమ్ ద టాపిక్ 1 to 10 ఒక 10 టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఈ 10 టాపిక్స్ నుంచి ద గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో ఈ కంప్లీట్గా అప్పుడు నీకు తెలుస్తుంది, అంటే నువ్వు డీసీ మిషన్లో నువ్వు ఎక్కడ ల్యాగ్ ఉన్నావు, సో ఎక్కడ ఇంకా ప్లస్ నాలెడ్జ్ ఉంది నీ దగ్గర, మైనస్ నాలెడ్జ్ ఉన్నది. సో నువ్వు ఎక్కడెక్కడ సపోజ్ కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, సో అదేవిధంగా కొన్ని ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నువ్వు థియరిటికల్ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతున్నావు, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతున్నావు, కొన్ని లాజికల్ క్వశ్చన్ నువ్వు చేయగలుగుతున్నావా లేదా, కొన్ని ప్రాక్టికల్ ఆపరేషన్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద డీసీ మోటార్ ఈజ్ ఆపరేటింగ్ అండర్ స్టడీ స్టేట్ కండిషన్ ఇఫ్ ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ఓపెన్, డీసీ షంట్ మోటార్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ఓపెన్, so what will happen in that motor, armature winding is open, what will happen. And next one compound motor lo series field winding open aithe shunt field winding open aithe ilanti practical paina kuda questions untai. So ilanti question solve chesinapudu oka methodology untundi. So ade vidhanga aa methodology kuda nenu video lo explain chesanu. Meer okasari videos anni theoretical classes and practice problems kuda meer cheste ee test lu anedi meeku anta difficulty kaadu. సో ఒకవేళ ఎనీ డిఫికల్ట్ ఉన్నా వీఆర్ ఆల్వేస్ విత్ యూ.
సో we will always help your knowledge to increase your knowledge. And next one, ఈ 10 టెస్ట్లు రాసిన తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ అనేది, గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు ద 17/11/2023 ఉంటుంది. సో మేము తీసుకున్న అప్రోచ్ వీడియో లెక్చర్స్లో సో ఓన్లీ థిరిటికల్ ఒక క్లాసెస్ చెప్పేసి గేట్ పీవైక్యూస్ అలా చెప్పలేదు. సో ఇండియాలో ఉన్న బెస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను కవర్ చేసుకొని సో దానిపైన పీవైక్యూస్ ఎలా అడుగుతున్నాడు, సో ప్రతి టెస్ట్ పైన అంటే ప్రతి టాపిక్ పైన పీవైక్యూస్ ఎలా ఉన్నాయి, ఆ పీవైక్స్లో వేరియేషన్స్ ఎలా, అంటే ఇప్పటి వరకు కూడా గేట్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ కూడా మేము ఈ టెస్ట్ ద్వారా మీకు మీ ముందు ఉంచుతాం. సో ఎలా అంటే సో మీరు టెస్ట్ రాస్తే నీకు సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది అనేది తెలుస్తుంది. ఒకవేళ నీకు సబ్జెక్ట్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు, 1 మార్క్ రాని, సో 1 మార్క్ వచ్చినా దాన్ని 1 నుంచి 20 వరకు ఎలా వేయాలా. సపోజ్ ఇక్కడ టెస్ట్లో 1 ఉంది కదా, ఫస్ట్ టెస్ట్లో నీకు 1 మార్కే వచ్చింది, కానీ సెకండ్ టెస్ట్ వచ్చే వరకు నీకు ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలి. అదే 10th టెస్ట్ వచ్చే వరకు నువ్వు ఎలా వేయాలంటే సో 20 మార్క్స్ వచ్చే విధంగా సో మేము ప్రతిరోజు మీకు వీడియోస్ ద్వారా మీకు చెప్తాం ఎలా స్టార్ట్ చేయాలో ప్రిపరేషన్, ఒక టాపిక్ ఎలా వేయాలనేది. సో గ్రాండ్ టెస్ట్ రాసే వరకు సో మీరు గ్రాండ్ టెస్ట్ రాసే ఫుల్ ప్లేడ్జ్గా మీకు కాన్ఫిడెంట్ రావాలా డీసీ మిషన్స్ పైన. సో మిషన్స్లో 4 పార్ట్స్ ఉంటాయి: ట్రాన్స్ఫార్మర్, డీసీ మిషన్, సింక్రనస్ మిషన్ అండ్ ఇండక్షన్ మిషన్. సో డీసీ మిషన్ అనేది కంపారిటివ్లీ ఈజీ, కానీ క్వశ్చన్ సాల్వ్ చేయడం కూడా కొన్ని కండిషన్స్ పైన అడుగుతాడు. సో ఆ కండిషన్స్ మీకు తెలిస్తే క్వశ్చన్ ఈజీ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎక్కడంటే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద డీసీ మోటార్స్ పైన ప్రాబ్లం ఎక్కువ అడుగుతాడు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్ పైన కూడా ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మిషన్. సో ఈ 3 టాపిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ మిషన్ అండ్ టైప్స్ ఆఫ్ ద డీసీ మోటార్ అండ్ ఆల్సో ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద డీసీ మోటార్స్. సో ఈ 3 ఏరియాలో ఎక్కువగా 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. సో 3 ఏరియాలో ప్రాబ్లమెటిక్ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో మిగతా పైన సపోజ్ కన్స్ట్రక్షన్ పైన కొన్ని థియరిటికల్ క్వశ్చన్, కంబైన్డ్ ప్రాబ్లమ్స్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్గా ఎలా సపోజ్ ఒక బ్రష్ రిమూవ్ చేసినప్పుడు పవర్ ఎలా ఉంటుంది, 2 బ్రష్ రిమూవ్ చేస్తే ఏంటి, అడ్జసెంట్ బ్రషెస్ రిమూవ్ చేస్తే ఎలా, తర్వాత ఆపోజిట్ బ్రషెస్ రిమూవ్ చేస్తే ఎలా, ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగే కండిషన్స్ పైన క్వశ్చన్ ఉంటాయి. సో ఇలా టెస్ట్ నేను ప్లాన్ చేశాను. ద టెస్ట్ డేట్ ఎప్పటి నుంచి దిస్ ఇదే ఫస్ట్ వన్ 18/10/2023 నుంచి ద 17/1/2023 వరకు. సో మీరు ఇన్ని రోజులు కరెక్ట్గా డీసీ మిషన్ ప్రిపేర్ కాండి. సో మీరు డీసీ మిషన్స్లో నాలెడ్జ్ కంపల్సరీ మీకు వస్తుంది. సో మీరు వీడియో చూడండి, తర్వాత పీవైకి సాల్వ్ చేయండి, ద నెక్స్ట్ వన్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో ప్రతి టెస్ట్ ద్వారా సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. సో మీరు ఎక్కడ ల్యాగ్ ఉన్నారనేది మీకు తెలుస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, so follow this structure properly, definitely will get a good marks. I hope you got it. Thank you very much.